భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత నీటి ప్రవాహం 48 అడుగులకి చేరటంతో రెండవ ప్రమాద హెచ్చరికని జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం నదీ ప్రవాహం ద్వారా 11,44,645 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోందని తెలిపారు కలెక్టర్. ముప్పు ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అధికారులు ఇప్పటికే పునరావాస చర్యలు చేపట్టారని, అవసరమైతే మరిన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. భద్రాచలంలో గోదావరి ప్రవాహం అలానే అధికారుల హెచ్చరికలకు సంబంధించి పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి కొనసాగుతుంది. 48 అడుగుల నీటి మట్టం చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. దిగువకు 11,40,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పెద్ద ఎత్తున కూడా వరద వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం సుమారుగా 36 అడుగులు ఉన్నటువంటి గోదావరి నీటి మట్టం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీగా వరద ఉధృతి కొనసాగుతూ వస్తోంది. ఇంకా మూడో ప్రమాద హెచ్చరిక వరకు కూడా చేరే అవకాశం ఉన్నట్టు అధికారులు ముందస్తుగా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు చెందినటువంటి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏపీఓ అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. ఇంకా వరద పెరిగితే లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించాలని సూచించారు. అంతేకాకుండా స్లూయిజులు కొంతమేర కొన్ని ప్రాంతాలలో లీక్ అవుతున్నటువంటి నేపథ్యంలో భారీ మోటార్లు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నీటిని ఎత్తిపోయాలని అధికారులకు సూచించారు. కాస్త పట్టణంలో ఉన్నటువంటి స్లూయిజుల వద్ద ఉన్నటువంటి మోటార్లు కొన్ని పనిచేయకపోవడంతో కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీకి సంబంధించినటువంటి వాసులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి స్థాయిలో స్లూయిజుల దగ్గర పటిష్టమైనటువంటి రక్షణ చర్యలు ఏర్పాటు చేసి, ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి భారీ మోటార్ల సాయంతో నీటిని పంపింగ్ చేయాలనేది వారంతా కోరుతున్నారు. ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తున్నారు. రేపు ఉదయానికి దాదాపుగా మూడో ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతం ఎగువ ప్రాంతాల నుంచి భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో క్యాచ్మెంట్ ఏరియా నుంచి పెద్ద ఎత్తున కూడా వరద వచ్చి చేరుతోంది. దిగువకు సుమారు 11,40,000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. అయితే దిగువ ప్రాంతంలో ఏపీలో ఉన్నటువంటి చింతూరు, కోనవరం వద్ద శబరి గోదావరి సంగమం ఏదైతే ఉందో పెద్ద ఎత్తున కూడా అక్కడ కూడా వరద నీరు వచ్చి ఎగపోటుకు గురవుతోంది. ఇంకాస్త ఎగపోటుకు గురవుతే కిందకి వేగంగా వరద నీరు వెళ్ళే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే పట్టణంలోకి కొంతమేర ముంపు ఏర్పడే అవకాశం ఉంది. అందుకని అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ప్రతి గంట కూడా క్షేత్రస్థాయిలో వరద నీటిని పరిశీలిస్తూ ముంపు ప్రాంత ప్రజలను అలర్ట్ చేయాలనేది జిల్లా మంత్రులు అధికార యంత్రాంగానికి సూచించారు. ఇదే స్థాయిలో వరద ఉధృతి కొనసాగితే మూడో ప్రమాద హెచ్చరిక కూడా దాటే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉండాలని లోతట్టు ప్రాంత వాసుల్ని అధికార యంత్రాంగం అయితే సూచిస్తుంది. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, టీవీ 9 భద్రాచలం.